హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఈ వ్లాగ్ వచ్చేసి మార్కాపురం వెళ్తున్నాము. అక్కడ మా ఆడపడుచు వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళ ఇంటికే వెళ్తున్నాం. సండే రోజు ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నామనమాట. ఇదొచ్చేసి ఎర్రగొండపాలెం మా మా విలేజ్‌లో కొప్పుకొండ దగ్గర రూట్ అనమాట. ఇటు నుంచి మార్కాపురం రూట్ వెళ్ళాలనేసి ఇటు నుంచి వెళ్తున్నామనమాట. నాకిక్కడ ఒక ఇల్లు చూపిస్తానండి మీకు. ఇదొచ్చేసి బోడిరెడ్డిపల్లి అంటారు. ఆ ఊర్లో ఉంది. ఇదిగో ఈ ఇల్లేనండి. ఎంత ఇష్టమో నేను ఒక 7 ఇయర్స్, 8 ఇయర్స్ బ్యాక్ నుంచి ఆ ఇల్లు గమనిస్తూ ఉన్నా. నాకైతే ఆ ఇల్లు చిన్నగున్నాయి గూడా చాలా బావుంటది ఇల్లు. భలే కలగా అనిపిస్తది చూసిన వెంటనే. నాకలా చాలా ఇష్టమండి. చిన్న చిన్న హౌసెస్ ఎంత నచ్చుతాయో నాకలాగా. తర్వాత ఇక్కడ మనం విలేజ్ చుట్టుపక్కల ఎర్రగొండపాలెం చుట్టుపక్కల గూడా ఇప్పుడు చాలా టెంపుల్స్ కట్టిచ్చారు చూడండి. ఇట్లాంటి చిన్న చిన్న టెంపుల్స్ ఎంత బావుంటున్నాయో. అది కొంచెం ముందుకెళ్ళాక మళ్ళా ఇంకో సైడ్ లెఫ్ట్ సైడ్ నిదానంపాట అమ్మవారి టెంపుల్ ఉంటుంది. మేము మార్కాపురము నిక్రంపల్లి మీదుగా వెళ్ళాలనేసి స్ట్రెయిట్‌గా ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్తున్నాం. ఇదొచ్చేసి గిద్దలూరు వెళ్ళే రూట్ అనమాట. అటు సైడ్ తిరగకుండా నిక్రంపల్లి మీదుగా వెళ్దామనేసి వెళ్ళామనమాట. మధ్యలో మనకి గుండ్లకమ్మ వస్తది బ్రిడ్జ్. అటువైపు నుంచి వెళ్తున్నాము. ట్రాఫిక్ ఎక్కువుండదు. మా ఆడబిడ్డ వాళ్ళు ఉండే హౌస్‌కి అది దగ్గరనేసి అటు నుంచి వెళ్తున్నాము. ఇక్కడ ఒక పిల్లలు చూస్తా అంటే 2 మినిట్స్ అలా ఆపామనమాట. ఎన్ని ఫిషెస్ ఉన్నాయో ఇవి చూడటానికి బాగా డస్ట్ అది వేసి వాటర్ అంతా పాడు చేశారు కానండి. ఎన్ని ఫిషెస్ ఉన్నాయంటే అన్ని ఫిషెస్ ఉన్నాయి ఈ వాటర్‌లో. అసలు మనకి ఎక్కడ చూసినా కూడా ఫిషెసేననమాట. అన్నున్నయి. నాకింకా కెమెరాకి ఎక్కువ క్యాప్చర్ అవ్వట్లేదు. తామర పూలు గూడా ఉన్నాయి అక్కడక్కడ. చాలా బావుంది ప్లేస్ అయితే. కాపోతే నాకు షివరింగ్ వచ్చేసింది. ఎందుకంటే ఆ బ్రిడ్జ్‌కి ఎటువంటి డిపెండెన్సీ లేదు. అటు ఇటు జస్ట్ అలా వదిలేసుందనమాట. అవి చూస్తేనే అదో రకంగా కళ్ళు తిరుగుతున్నాయి. డెప్త్ బాగా కనిపిస్తుంది వాటర్ డెప్త్. ఇక్కడ చూసారా ఎంత డస్ట్ వేసేసి ఎట్లా పాడు చేసేసారో వాటర్ మొత్తాన్ని. ఎక్కువగా దేవుడికి పూజలు చేసిన వేస్ట్ అదంతా కొబ్బరికాయలు అలాంటివన్నీ వేసున్నాయండి. సో, అటు ఇటు రోడ్డుకి చూసారుగా అటు ఇటు ఏం లేదనమాట. దానివల్ల అదో రకంగా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఫిషెస్ అయితే ఎన్నున్నాయో మీరు గమనించి చూసినట్లయితే వాటర్ కదులుతానే ఉన్నాయి. మాకు విడిగా చూస్తే మంచిగా ఐ క్యాప్చరింగ్‌కి బాగా కనిపిస్తున్నాయి. ఫోను కెమెరా క్యాప్చరింగ్ కన్నా కూడా. నా హెయిర్ ఎంత మెస్సీగా ఉందో ఈ వీడియో మొత్తం కూడా అవాయిడ్ చేసేయండి. ఏంటంటే కంటెంట్ ఇంకా ఫ్యామిలీ వ్లాగ్ కాబట్టి ఫ్యూచర్‌లో చూసుకోవటానికి ఉంటుందనేసి పోస్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ కొంచెం సేపుండి ఇంకా పిల్లల్ని అది ఆ ఏరియా అంతా కూడా చూయిస్తా. మెయిన్ నా బాబుకేంటంటే చాలా ఇష్టమండి. అలాగా పెట్స్ అన్నా, ఫిషెస్ అన్నా, డాగ్స్ అన్నా వాడికి ఎంత ఇంట్రెస్టో ఇంక అన్ని ఫిషెస్ ఒకచోటే ఉండేసరికి వాడిని ఇంట్రెస్ట్‌గా ఆపి మరి చూయిచ్చారనమాట వాళ్ళ నాన్న. కొద్దిసేపు ఇక్కడే ఉండి తర్వాత స్టార్ట్ అయ్యాము. తర్వాత ఇంకో పక్కయితే ఫిషింగ్ చేస్తున్నారు కూడా. దూరంగా ఫిషింగ్ చేస్తూ ఉన్నారు. బహుశా వాళ్ళు అమ్ముకోవడానికి కూడా చూసారా ఇక్కడ ఎన్ని ఫిషెస్ ఉన్నాయో. అసలింకా మామూలుగా లేదండి విడిగా చూడటానికి. రితిక్ అయితే అంటున్నాడు డాల్ఫిన్స్ లాగా ఏంటి ఇవి ఎగురుతున్నాయి అసలకి అని అంటున్నాడు. అన్నున్నాయనమాట. నాకు వాటర్ అంటే చాలా భయమండి నార్మల్‌గా అయితే. ఇంకా రితిక్ కోసం అనేసి ఆగి చూయిచ్చాము. ఎక్కువగా వాటర్‌లో ఎంజాయ్ చేయటము అలాంటివి అస్సలు నచ్చవు నాకు. నేను వెళ్ళను గూడా. బీచ్‌కి అలాంటి చోటుకి వెళ్ళినా కూడా ఎండింగ్‌లో చివరుండే బ్యాచే గానీ దగ్గరికెళ్ళి ఎంజాయ్ చేసే టైప్ కాదు. తర్వాత ఇక్కడ దూరంగా ఫిషింగ్ కూడా జరుగుతుంది చూయిస్తాను మీకు. ఇది ఇక్కడ ఒకతను ఉన్నాడు కదా! వల వేసి ఫిషెస్ పడుతూ ఉన్నారు. ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ గూడా ఉంది. అక్కడ ఒక వెంచర్ ఏసారు. ఆ వెంచర్‌కి సంబంధించిన వాళ్ళు అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కట్టిచ్చారంట. తర్వాత మేము ఇంటికొచ్చేసరికి మా ఆడపడుచు రొట్టెలు చేస్తుందనమాట. చాలా చేస్తది తను. ఎంత పల్చగా పొడిపిండితోనే చేస్తదనమాట రొట్టెలనేది. ఇక్కడొచ్చేసి మా అత్తయ్య ఆల్రెడీ వెళ్ళున్నారు మార్కాపురము. అత్తయ్య వచ్చేసి కాలుస్తున్నారా, మా ఆడపడుచొచ్చేసి ఇట్లా రుద్దుతుందనమాట. చాలా చేస్తది. ఈసారి వెళ్ళినప్పుడు నేను తనెలా చేస్తదనేది మీకు వీడియో వివరంగా చూయిస్తాను. ఓకేనా? అప్పటికి మేము వెళ్ళేటప్పటికి చేస్తుంది కాబట్టి అంత వివరంగా చూయించలేకపోయాను. జస్ట్ చూయించాను. ఎంత పల్చగా చేస్తదంటే రొట్టె అంత పల్చగా చేస్తదండి. నాకైతే బేసిక్‌గా అసలుకి అలవాటు లేదు కాబట్టి అసలు రాదు. ఎన్ని సార్లు ట్రై చేసినా కూడా ఇంక వదిలేసా రావట్లేదని. ఇక్కడ ఇంకా మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు అరే లక్కీని ఇంకా రితిక్‌ని ఆడిపిస్తూ ఉన్నారనమాట. తను చిన్నప్పటివన్నమాట. ఇప్పుడు తను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. తను చిన్నప్పుడు కొనుక్కుంది గుంటూరులో గురుగులు అవి. ఇంకా వాటితోనే ఆడుకుంటా ఉన్నారనమాట వాళ్ళు. ఇంకా ఏదో మూవీ వస్తుంటే యూట్యూబ్‌లోనే ఇందులోని మూవీ పెట్టారు. ఇంకా ఆ మూవీ పెట్టి చూపిస్తా వీళ్ళకి ఆడిపిచ్చుకుంటా ఉన్నారు ఇద్దరు గూడా. ఇంకా మా అన్నయ్య వెళ్ళి ఫిష్ తీసుకొచ్చారు మార్కెట్‌కి వెళ్ళి. చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి ఫిషెస్. మాకు తెలిసిన వాళ్ళదే అనమాట గుంట. అక్కడికి వెళ్ళి తీసుకొనొచ్చారు. ఇంకా పైన అన్నయ్యను, ఈయన కూర్చొని ఆ ఫిషెస్ అవి క్లీన్ చేస్తున్నారు. కిందొచ్చేసి అత్తయ్య నేను ఆల్రెడీ
ఈ ఫిషెస్ అవి తినను, నాన్ వెజ్ అది మానేసాను అనేసి కింద మళ్ళీ మా ఆడపడుచు ఏంటంటే దొండకాయ ఫ్రై, పండుమిరపకాయ పచ్చడి అవన్నీ కూడా చేసింది. నా కోసం, అత్తయ్య కోసం అనమాట. అత్తయ్య కూడా తిందు నాన్ వెజ్. ఇంకా వండుతుంది కానీ తినదు అత్తయ్య. నీట్‌గా క్లీన్ చేసి ఇచ్చే 6 టైమ్స్ అన్నయ్య ఆల్రెడీ క్లీన్ చేసిన. మా అత్తయ్య మళ్ళీ ఇంకోసారి క్లీన్ చేసిద్దంట. అది మ్యాండేటరీ. నేనైనా కూడా అంతే. ఎంత క్లీన్ చేసి ఇచ్చినా కూడా ఇంకొక 2 సార్లైనా క్లీన్ చేయాలి. అంతే చెప్పాలి. ఈరోజు మేము ఫిష్ కర్రీ చేస్తున్నామండి. మా తమ్ముళ్ళు మా మరదళ్ళు ఎర్రగొండపాలెం నుంచి వచ్చారండి. అవునా? అందుకని మా మర్ది మా తమ్ముడు గుంట దగ్గరికి వెళ్ళి చేపలు కొనుక్కొచ్చారండి. ఈరోజు మేము ఫిష్ కర్రీ సొద్ద రొట్టెలు చేశారండి. ఫిష్ కర్రీ సొద్ద రొట్టెలు అందరికి నాండి తెలుసు. విన్నారు కదా, తను వచ్చేసి మా పెద్ద వదినండి. అంటే మా పెద్ద అత్తయ్య వాళ్ళ అమ్మాయి అనమాట, పెద్ద అమ్మాయి. చాలా బాగా కలిసిపోతారు మా ఫ్యామిలీలో అందరూ కూడా. కమింగ్ వ్లాగ్స్లో ఇంకా మంచి మంచి వ్లాగ్స్ రాబోతున్నాయి. ఇక్కడ నుంచి రెగ్యులర్గా ఉంటాయి మన వ్లాగ్స్. ఇక్కడ నేను చెప్పా కదా, అత్తయ్య మళ్ళీ ఇంకోసారి క్లీన్ చేస్తుంది. ఆల్రెడీ నేను అత్తయ్య ఫిష్ కర్రీ ఎలా చేస్తారో రెసిపీ పెట్టున్నాను మన ఛానల్లో, కావాలంటే చూడండి. లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎంత ఈజీగా చేస్తుందంటే రెసిపీ, మా అత్తయ్య మనకు చేసినట్టు కూడా అనిపించదు. నేను చేస్తే అసలు అమ్మో ఎన్ని అంటలైపోతాయో, ఎన్ని మసాలాలు ఇవన్నీ ఏంటో ఎక్కువ శ్రమ పడినట్టు అనిపిస్తుంది. మా అత్తయ్య చేస్తే ఏంటో ఒక 5 minutes 7 అట్లా అయిపోయినట్టు, కూర ఈజీగా అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. రెసిపీ కూడా చాలా బాగా చేస్తుంది అత్తయ్య ఫిష్ కర్రీ. తర్వాత అందరం కూడా కూర్చొని, ఫ్యామిలీలో అందరం కూడా కూర్చొని ఫుడ్ తినేసాం. మా ఆడపడుచు వాళ్ళు, మా మరిది వాళ్ళు, ఇంకా మా పెద్ద వదిన అందరం కూడా కూర్చొని తిన్నామన్నమాట. సో ఫ్యామిలీ వ్లాగ్స్ ఇవన్నీ కూడా ఇక నుంచి కంటిన్యూగా రాబోతున్నాయండి కమింగ్ వీడియోస్లో. ఇంకా మీకు ఏదైనా మాకు సజెషన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, ఓకేనా. మా మదర్ పుష్ చేస్తే ఈ మధ్య నన్ను, మా మదర్ అయితే ఇంకెలా అంటున్నారు, ఇద్దరుకుట్లాగా నువ్వు వ్లాగ్స్ పెట్టట్లేదు, ఎందుకు పెట్టట్లేదు అని అడుగుతూ ఉన్నారనమాట. సో అందుకోసమే నేను మోటివేషనల్గా మళ్ళీ స్టార్ట్ చేశాను వ్లాగ్స్ కోసము. కెమెరా క్వాలిటీ కొంచెం తగ్గిందండి, మొబైల్ బాగలేకపోవటం వల్ల. ఏమనుకోద్దు, కమింగ్ డేస్లో చేంజ్ చేస్తాను మొబైల్ కూడా. ఇంకా అది కాకుండా క్వాలిటీ వైజ్ కాకుండా ఇంకేదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, ఓకేనా. తర్వాత 3కి అలా కూల్ డ్రింక్ తాగేసాము అందరం కూడా. మా ఆడపడుచు అయితే అసలు ఇంకా ఆపకుండా ఏదో ఒకటి ఇస్తూనే ఉంది, తినడానికో తాగటానికో. ఇంకా అందరం కూర్చొని ఈవినింగ్ రావాలనుకున్నాము యాక్చువల్గా మార్కాపురం నుంచి. ఇక్కడ మా వదిన మళ్ళీ హాయ్ చెప్తుంది. మా వదిన యూట్యూబర్ లాగా చాలా బాగా మాట్లాడుతుంది. ఆల్రెడీ మా వదిన మొబైల్లో ఫన్నీగా వీడియో షూట్ చేశారు మా ఆడపడుచు వాళ్ళు. ఈసారి నేను ఆ వీడియో పెడతాను, ఓకేనా. చాలా బాగుంటుంది చూడండి. తర్వాత ఇక్కడ అందరం కూడా 4:35కి డాబా మీదకి వచ్చాము. టీ తాగేసి ఎర్రగొండపాలెం బయలుదేరుదాం అనుకున్నాము. కానీ టీ తాగుతున్నాం, ఇంకా గాలి వాన, అసలు ఎక్కడ లేని వర్షము, కరెంటు పోయి అసలుకి వెళ్ళడానికి కూడా లేదనమాట. అలా అయిపోయింది క్లైమేట్ అంతా. అసలు మా ఆడపడుచు వెళ్ళనివ్వలేదు. నెక్స్ట్ డే వెళ్దురుగా, అసలు వెళ్ళడానికి లేదు, మీరు వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది, వెళ్ళనివ్వనని గొడవ అనమాట. సో అందరం మా ఆడపడుచు, మధ్యలో మా తోటికోళ్ళు, అటు చివరి నేననమాట. ఇంక అందరం కూడా కూర్చొని మాట్లాడుకుంటూనే ఉన్నాం. వర్షం పడింది. మా పెద్ద వదిన ఇందాక చూపించా కదా నేను మీకు వీడియోలో, ఆ వదినకి ఇక్కడ టెంపుల్ ఉందండి. అక్కడ లోకల్లో మా వదినకి ఒంట్లోకి వస్తుంది అనమాట భూమాత. ఆ లోకల్లో ఎప్పుడు రెగ్యులర్గా వదినకి ఒంట్లోకి వచ్చినప్పుడల్లా వచ్చే వాళ్ళందరూ కలిసి నమ్మకం ఉందన్నమాట వాళ్ళందరికి కూడా బాగా. సో అట్లా వెళ్ళి నేను అందరూ కలిసి టెంపుల్ ల్యాండ్ కొనుక్కొని టెంపుల్ కట్టించారనమాట వదినకి. చూపిస్తాను నేను మీకు ఆ టెంపుల్. పూజలవి కూడా చాలా బాగా చేస్తారండి. కార్తీక మాసం అప్పుడు, శ్రావణ మాసంలో 30 బిందెలతో అభిషేకం అలాంటివన్నీ చేస్తారు. నేను కమింగ్ డేస్లో చూపిస్తాను మీకు. తర్వాత వార్షికోత్సవం ఉంది ఈ గుడికి సంబంధించింది. అవి ఆగస్టులో ఉంటుందన్నమాట. ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను, ఓకేనా. ఇది వచ్చేసి టెంపుల్ అండి. ఇది కట్టించారు ఊరికలాగా, దిమ్మెలాగా కట్టించేసి లోపల ఒక రూమ్ లాగా వేశారు మొత్తం కూడా పెద్దగా. అప్పటికే కరెంట్ పోయింది, అంత క్లారిటీ లేదు. సో ఇక్కడ శివుడిది లింగం పెట్టి విగ్రహ ప్రతిష్ఠ చేయలేదండి, లామినేషన్లా పెట్టుకున్నారు. విగ్రహ ప్రతిష్ఠ పెడితే ఏంటంటే అభిషేకాలు, నిష్టలు చాలా ఉంటాయి కాబట్టి ఒక వదినకి ఒంట్లోకి వచ్చినప్పుడు చెప్పడానికి వీలుగా, వెసులుబాటుగా ఉండటం కోసం అందరు కలిసి ఇలా టెంపుల్ లాగా కట్టించుకున్నారనమాట. ఆదివారాలప్పుడు, ఇంకా శుక్రవారాలప్పుడు వదిన పూజలో కూర్చుంటారు. ఎవరైనా అడిగితే అప్పుడు చెప్తారు, ఏదైనా వాళ్ళకి సలహాలు కానీ ఏదైనా డౌట్స్ ఉంటే చెప్తారు. ఇట్లా లామినేషన్ అనమాట. అమ్మవారిది ముందు లింగం పెట్టారు, ఇటు నంది పెట్టారనమాట. ఇది ఇంకా బోర దేపిచ్చి టెంపుల్కి దాతలు
ఎవరైనా ముందుకొస్తారు కదా! అట్లాంటి వాళ్ళ చేత బోర్ ఆల్రెడీ కలెక్ట్ అయింది కొంచెం అమౌంట్ మనీ. బోర్ అదంతా ఏపిచ్చి చుట్టూతా ఫెన్సింగ్‌లా అలా ఏయిస్తారంట. ఇంక ఇంటికొచ్చాక అసలు కరెంట్ లేదు. మళ్ళా నేను భక్షాలు అడిగాననేసి ఆ చీకట్లో మళ్ళా భక్షాలు అంటే నేను ఈయనని అడిగాను మార్కాపురంలో భక్షాలు అమ్ముతారండి. తను బయటికెళ్తుంటే నేను చెప్తున్నా అనమాట. భక్షాలు వచ్చేటప్పుడు తీసుకురమ్మని చెప్తుంటే, "ఏ వద్దు నేను చేస్తా" అని చెప్పేసి మళ్ళా మా ఆడపడుచు అప్పటికప్పుడు మళ్ళా వద్దన్నా కూడా మళ్ళా భక్షాలు చేశారు. మా తోడికోడలేమో రుద్దిస్తుంది. తనేమో కాలుస్తుందనమాట. అంటే "నువ్వేం పని చేయవా" అని అనుకోమాకండి. మాటలు చెప్తున్నారట. వీడియోస్ తీసుకుంటూ వాళ్ళతో మాటలు చెప్తా కూర్చున్నాను. అక్కడ కూర్చుంటే మళ్ళీ వీడియో తీయటానికి కుదరదు. వీళ్ళెవరికి కూడా వీడియో తీయటం రాదనమాట అంత క్లారిటీగా. అందుకోసమే నేనే తీసుకోవాల్సొస్తుంది. నేను కూడా వర్క్ చేస్తానండి. కాకపోతే వీడియోలు క్యాప్చర్ చేసుకోవడానికి కుదరదు. ఆ రోజైతే అసలు మా ఆడబిడ్డ అక్కడికెళ్ళినప్పుడు చేయనివ్వదు. వాళ్ళు ఇక్కడికొచ్చినా నేనేదన్నా చేస్తున్నా కూడా నన్ను చేయనివ్వరు. అత్తయ్య గాని, ఆడబిడ్డ కానీ వాళ్ళే చేయటానికి ట్రై చేస్తారు. నా చేత ఎక్కువ అంత చేయించరనమాట. తర్వాత ఈవినింగ్ మళ్ళా మార్నింగ్ ఫిష్ చేశారు కదా! ఈవినింగ్ మళ్ళా చికెన్ తీసుకొనొచ్చారు. పిల్లలకి ఇష్టం అని చెప్పి. లక్కీ బా తింటదనమాట చికెను. తన కోసమని మళ్ళా చికెన్ తీసుకొచ్చారు. ఇంక నేనేదో ఫ్యామిలీలో ఇష్యూస్ గురించి మాట్లాడుతా యాక్టింగ్ చేసి చూపిస్తుంటే మా ఆడపడుచు వింటూ నవ్వుకుంటూ ఉన్నామన్నమాట. ఇద్దరం గాసిప్స్ అనమాట. గాసిప్స్ కామన్. నేను, మా ఆడపడుచు, రాజీ అని ఇంకో ఫ్రెండ్ మా మ్యారేజ్ అయినప్పటి నుంచి మేము ముగ్గురం ఫ్రెండ్స్ అండి. ఇట్లా మాకు గాసిప్స్ అలవాటే. ఆడపడుచులా ఉండదనమాట. ఫ్రెండ్లీగా అన్నీ మాట్లాడేసుకుంటాం మేము. ఇది మా పెద్ద వదిన వాళ్ళ ఇల్లు. మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి బ్యాక్ సైడ్ ఉంటుంది. చిన్నిల్లే కానీ చాలా నీట్‌గా పెట్టుకుంటదండి వదిన. నేను కమింగ్ వీడియోస్‌లో హోమ్ టూర్ చేస్తాను. చాలా నీట్‌గా సర్దుకుంటది. వదిన "ఏం నీట్‌గా ఉంది అసలుకి ఏం నీట్‌గా లేదు" అని అంటుందనమాట నేను చెప్తుంటేనే. ఎంత నీట్‌గా పెట్టుకుందో. వదిన ఒక్కళ్ళే ఉంటారండి. పిల్లలిద్దరికి మ్యారేజ్ అయిపోయిందనమాట. వాళ్ళని కూడా చూయిస్తాను నేను. ఇక్కడొచ్చేసి దేవుడు పూజ చేసుకోవడం కోసం ఫోటోస్ అవి పెట్టి వదిన ఇలాగా గట్టులా కట్టు చూడండి ఎంత రెడీ చేసుకుందో అలా గట్టు, ముగ్గు చుట్టూతా అలాగా. టోటల్‌గా ఇదనమాట వదిన మాట్లాడి హాయ్ చెప్తూ, బాయ్ చెప్తా ఉన్నారు. ఇంకొచ్చేప్పుడు మేము నెక్స్ట్ డే అనమాట. మండే మార్నింగ్ ఇది. వచ్చేటప్పుడు దారిలో మొత్తము మనకి గొబ్బూరు దాటిన తర్వాత మొత్తం కూడా ఇలా మునగ చెట్టు ఉన్నాయన్నమాట. వెంచర్ దగ్గర మొత్తం కూడా మునగాకు పౌడర్ రెడీ చేసి పెట్టుకుంటాను. నేను ప్రతి కర్రీలో కూడా ఒక స్పూన్ యాడ్ చేయటం అలవాటు నాకు. అలాగే కారప్పొడి చాలా బాగుంటుంది. మునగాకు కారప్పొడి మనకు హెయిర్‌కి కానీ, స్కిన్‌కి కానీ చాలా మంచిదండి. నేను కారప్పొడి డైలీ కొంచెం ఫుడ్ ఫస్ట్ తినేటప్పుడు, లంచ్ చేసేటప్పుడు కొంచెం రైస్‌లోకి కారప్పొడి కంపల్సరీ తింటాను. చాలా మంచిది కూడా. సో, అందుకనిసమే ఇక్కడ మునగాకు కోసుకుంటూ ఉన్నాను. చాలా ఫ్రెష్‌గా ఉంది. వర్షానికి బాగా చిగుర్లులాగొచ్చి ముదిరిపోలేదు ఆకు. మంచిగుందనమాట ఆకంతా కూడా. తీసుకొనొచ్చాను. నెక్స్ట్ వీడియోలో మీకు రెసిపీ నేను మీకు యాడ్ చేస్తాను. మునగాకు కారప్పొడి నేను ఎలా చేస్తానని. నేను గొప్ప చెప్పుకోవడం కాదు. చాలా బాగుంటుందండి. కొంతమంది చేస్తే కొంచెం వగరుగా అదో రకంగా అనిపిస్తది. కానీ నేను చేస్తాను. చాలా వస్తది కారప్పొడి. మా ఆడపడుచు వచ్చేటప్పుడు ఎన్ని సర్ది పంపించిందో పండుమిరపకాయ పచ్చడి, ఇవొచ్చేసి ఫిష్‌కి మొత్తం మసాలా పట్టించి నాకు మళ్ళా ఇచ్చిందనమాట ఫిష్ కర్రీకి. ఇంకా మ్యాంగోస్ పిల్లల కోసం బలపాలు తెప్పించిచ్చింది. హోమ్‌మేడ్ గియ్యి, ఇంకా కారప్పొడి. కారప్పొడి కొనుక్కుంటానికి లేదు. మా ఆడపడుచు వాళ్ళు కానీ, లేకపోతే మా అమ్మ కానీ కారప్పొడి పట్టించిద్ది నాకెప్పుడు. ఇంకా ఎండుమిరపకాయలు తాలింపులోకి వాటికి, ఇంకా చింత చిగురు పంపించిందనమాట. ఇంటి దగ్గర కూడా ఉంటే కోసుకున్నాను. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.